ఎవరెన్ని కుట్రలు చేసినా లోక్సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరు ఆపలేరని కేంద్ర మంత్రి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తనను మళ్లీ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో భాగంగా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒక బిల్డర్, కాంట్రాక్టర్ అనేవారు ఇప్పటి వరకు తెలియదని వివరించారు. ఇప్పటి వరకు ఏ గుత్తేదారును తాను బెదిరించలేదని, ఎప్పుడు ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. తనను గెలిపిస్తే మళ్లీ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన వివరించారు. కిషన్ రెడ్డి మిత్రుడుగా మాత్రమే కాదని ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇక తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారన్నారని, అలాంటి వారికి ప్రజలే గతంలో బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వారికి తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. తాను ప్రజలకు సేవ చేస్తానని భావిస్తేనే ఓటు వేయాలని, లేదంటే వద్దని కేంద్ర మంత్రి తెలిపారు. పార్టీ లేకపోతే తాను లేనని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రగతి నివేదిక పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు భవిష్యత్తు కోసం ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలని, కానీ అందుకోసం దేశాన్ని విచ్ఛిన్నం చేయవద్దన్నారు. దేశవ్యాప్తంగా 400 లోక్సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణ పైన దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధించాలని కమలం పార్టీ ఉవ్విలూరుతోంది. కొద్ది రోజుల క్రితమే సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ తాజాగా ప్రచార కార్యక్రమాలను వేగం పెంచింది. ఆ పార్టీ నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పథకాలను వివరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాని మోదీ, అమిత్ షాలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తనకు పని చేసినట్లు అనిపిస్తేనే ఓటు వేయాలని కోరారు. తనకు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పటి వరకు ఆ పని చేయలేదని అన్నారు. ఒక్కరోజు కూడా వృధా చేయకుండా ప్రజల కోసం పని చేశారని, తన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన మాజీ మంత్రులు తనను అవమానించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తాను పనిచేశానని భావిస్తేనే ఓటు వేయండి, పని చేయలేదని మీరు అనుకుంటే ఓటు వేయకండి కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు, ప్రజల సహకారంతోనే తాను విజయం సాధించాలని తెలిపారు. తాను మళ్లీ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నానని, ప్రజలు తనను మళ్లీ ఆశీర్వదించి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అంకిత భావంతో, చిత్తశుద్ధితో పనిచేశాను. నేను రాజకీయ నాయకులు ఏం చేసినో చెప్పాలంటే వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి తెలుసుకోలేనటువంటి వాళ్ళు నేను జవాబు చెప్తే అర్థం కూడా కాదన్న. ఎంతసేపు మీరు ఎట్లా ఖర్చు పెడతారు, డబ్బులు మాకు ఇవ్వండి, ఆ డబ్బులలో మీకు కమిషన్ వస్తుంది మాకు, కాబట్టి మీరు ఖర్చు పెట్టొద్దు అనే విధంగా వ్యవహారం చేస్తూ అనేక సార్లు మాట్లాడతారు. వివరించిన తీరులో కానీ, పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరూ కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ దిశలో మీరందరూ కూడా మరి అందరినీ కోరుతా ఉన్నాను. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని మళ్ళీ పార్టీ నాకు మరి రెండోసారి అవకాశం ఇచ్చింది. నేను పార్టీ నాయకత్వానికి, మా పార్టీ కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ నేను ఇవన్నీ చేశానంటే నాది కారణం కాదు. నా వెనుక ఉన్నటువంటి, మా పార్టీలో ఉన్నటువంటి, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది కార్యకర్తల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది.